జారత్వము అంటే వ్యభిచారము, అక్రమ సంబంధాలు రాజ్యమెరుతున్నాయి ఈరోజు ఆడపిల్లలు, మగపిల్లల యొక్క యువత యొక్క పరిస్థితి మనం చూస్తే ఎంత నీచమైన, దరిద్రమైన పరిస్థితులకు వెళ్ళిపోయిందంటే, తల్లిదండ్రుల యొక్క కళ్ళు కప్పేసి ఈరోజు ఎవరికీ తెలియకుండా చట్టాపట్టాలు వేసుకుంటూ పార్కులని, పబ్బులని, ఇష్టమానుసారంగా టూర్లని, ఆ ఊరని ఈ ఊరని బస్సుల చుట్టూ సిటీలో బాగా తిరిగేసి ఏదో ఒక రోజు ఒక రూమ్కి వెళ్ళిపోయి రహస్యంగా పాపం చేసేసి ఎవరికి తెలియదు అనుకుంటే, ఏదో ఒక రోజు గర్భము దాల్చిన తర్వాత, అప్పుడు బయటకు పడిన తర్వాత సర్వ జీవితం నాశనం అయిపోతుంది ఈరోజు చూడండి. కానీ ఆడపిల్లలు చూడండి, ఈరోజు టెక్నాలజీ వచ్చిన తర్వాత గూగుల్ నడితే చెబుతుంది, యూట్యూబ్ నడితే చెబుతుంది, అవాంఛిత గర్భం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రికాషన్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఈరోజు మెడిసిన్ చదివితేనే గైనకాలజీ కాదు, ఈరోజు ఫోన్లో కొట్టినా కూడా అన్నీ వచ్చేస్తుంది ఈరోజు. అందుకే ఈరోజు మీరు గమనించండి, గైనకాలజిస్టుల దగ్గరికి వెళ్ళి అసలు ముక్కు పచ్చలు ఆరని 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎంతోమంది అబార్షన్స్ చేయించుకుంటున్నారండి. అబార్షన్ అంటే అర్థం తెలుసా? ఒక ఆత్మను, ఒక జీవిని చంపేయడం, హత్య చేయడం అన్నమాట. అది ఎరుగక క్షణ ఆవేశము కొరకు ఆ ఆడపిల్లలు, మగపిల్లలు మోజులో ఆ రహస్య పాపాలు చేస్తూ ఆరితేరిపోయి ఈరోజు తల్లిదండ్రుల యొక్క కళ్ళు కప్పేస్తున్నారు, ఉపాధ్యాయుల యొక్క కళ్ళు కప్పేస్తున్నారు, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఈరోజు ఎన్నో అబార్షన్ కేసులు పెరిగిపోతున్నాయి. కోర్టుకి వెళ్తే కోర్టు కూడా తల పీక్కుంటుంది, ఈ అబార్షన్ చేయించడానికి మనం పర్మిషన్ ఇవ్వాలా వద్దు. ఎందుకంటే ఒక జీవిని చంపడం తప్పు కదా. న్యాయస్థానంలో ఒక ఉన్నతమైన స్థానంలో జడ్జిగా ఉన్న ఆయన ఈరోజు తల్లకిందలైపోతున్నాడు. ఎందుకంటే ఒక ఆత్మను చంపడానికి పర్మిషన్ ఇవ్వడానికి ఈరోజు జడ్జిలకు కూడా మనసు ఒప్పట్లేదు. కానీ ఈరోజు ఆడపిల్లలు ఈజీగా చంపేస్తున్నారు చూడండి. ఏది తింటే గర్భం రాలిపోతుందో అది తింటున్నారు, ఏ మందు వేసుకుంటే గర్భం రాలిపోతుందో అది వేసుకుంటున్నారు, ఏది చేస్తే గర్భములో ఆ యొక్క పిండము గర్భములోనే చచ్చిపోతుందో ఆ పిల్స్ వేసుకుంటున్నారు. ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు వీధికో మెడికల్ షాప్ ఉన్నది అందుబాటులో ఉన్నాయి. గమనించగలగాలి. ఈరోజు ఒక అబార్షన్ జరిగిందనంటే ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లే శరీరం అంతగా బలహీనం అయిపోతుంది.